జనసేన ఇప్పుడు మెంబర్షిప్ కోసం చేయబోతున్నది వెరీ స్ట్రక్చర్డ్ ఫ్రేమ్వర్క్. అలాగే ప్రతి క్రియా సభ్యుడికి గుర్తింపు, నాయకత్వం, భద్రతతోటి ఈ త్రిశూల్ ప్రోగ్రామ్ని మన దసరా తర్వాత స్టార్ట్ చేయబోతున్నాం. అది ఎలా ఉంటుందనేది ఈ కొన్ని ముక్కలు మాట్లాడేసి మీకు తెలియజేస్తాం. ప్రతి అంశం మీద మనకి స్పష్టత కావాలి. నేను వీటిని దృష్టిలో పెట్టుకొని త్రిశూల్ అనే ఒక ఇందాక చెప్పినట్టు ఒక ప్రోగ్రాం పెట్టాం. ఈ త్రిశూల్ ప్రోగ్రాం ఏంటంటే ప్రతి క్రియాశీలక సభ్యులకి, జనసేనకి ఎవరికైనా మెంబర్స్ కావచ్చు, కానీ పని చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకమైన పార్టీ మెంబర్షిప్ ఐడియా ఇవ్వబడుతుంది. ప్రతి క్రియా సభ్యుడికి, సభ్యురాలికి డైరెక్ట్గా సెంట్రల్ లీడర్షిప్ తోటి, పార్టీ ఆఫీసర్స్ తోటి అనుసంధానమయ్యే పనిచేసే విధంగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, యు వాంట్ టు బికమ్ లీడర్స్, మీకు నాయకులు కావాలని ఉందా? గ్రామ స్థాయిల్లో, వార్డు స్థాయిల్లో, నియోజకవర్గపు స్థాయిల్లో, పార్లమెంటు స్థాయిల్లో, జిల్లా స్థాయిల్లో, ఒక రీజియన్ స్థాయిల్లో, ఒక రాష్ట్ర స్థాయిల్లో, కేంద్ర స్థాయిలో మీకు అవ్వాలని ఉంది అంటే నేను దానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేశాను. మీ అందరికీ చాలా స్పష్టమైన దిశానిర్దేశం చేయదలుచుకున్నాను. మెంబర్షిప్ టు లీడర్షిప్ మార్గమే మన విధానం. నాయకత్వం అనేది పదవి కాదు, అది సేవతోటి, పోరాటాలతోటి సంపాదించే గౌరవం. అది బాధ్యతతో కూడుకున్నది. పదవుల కోసం కాకుండా ప్రజల పట్ల అంకిత భావంతో వచ్చిన వారే నాయకులు అవుతారు. దానికి నేను దారి వేస్తున్నాను. మరి దృష్టి ఇప్పటిదాకా పూర్తిగా ఒక సిస్టమేటిక్ గ్రోత్గా ఉండి చాలా ఆర్గానిక్గా పెట్టబోతున్నా. గ్రాస్ రూట్ కార్యకర్తల్ని మెంబర్షిప్ టు లీడర్షిప్ మార్గంలో తీర్చిదిద్దాలి. నిబద్ధత గల కార్యకర్తల్ని గుర్తించాలి. కొత్త తరం నాయకుల్ని తయారు చేయటమే జనసేన తదుపరి దశ ప్రయాణం. ప్రతి కార్యకర్తని కేపబుల్, ఎథికల్ లీడర్స్గా తీర్చిదిద్దే ఒక ఖచ్చితమైన వ్యవస్థని నిర్మించబోతున్నాం. లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఐడియాలజికల్ ట్రైనింగ్ క్యాంప్స్ కావచ్చు, వీటి ద్వారా గ్రాస్ రూట్గా పనిచేసే మీ అందరికీ కూడా చాలా ఎఫెక్టివ్ లీడర్స్గా గ్రూమ్ చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. నేనే ఎందుకు మాట్లాడుతున్నానంటే, మేము అనే పదం కూడా నేను వాడట్లా. ఎందుకంటే నేను పార్టీ చిన్నగా చెప్పాను, ఒక కులం కోసం, ఒక ప్రాంతం కోసం, ఒక కుటుంబం కోసం పెట్టిన పార్టీ కాదు ఇది, దేశం కోసం పెట్టిన పార్టీ ఇది. అందుకని నేను హ్యాండ్ హోల్డ్ చేస్తాను. నాకు నమ్మకం వచ్చిన తర్వాత అప్పుడు అందరి మీద వదులుతాను. ఎందుకంటే మండల్లో ఎక్కడో కూర్చోబెట్టి మారుమూల, మనకు బామిని మండలం, పాలకొండ నియోజకవర్గంలో బామిని మండలం ఒక యువకుడు ఉన్నాడు, ఒక యువతి ఉంది అంటే వాళ్ళని తీర్చిదిద్దాలి అంటే నేను అలాంటి వ్యవస్థని ఏర్పాటు చేద్దామని చెప్పి మెంబర్షిప్ డ్రైవ్ని కూడా ఆపించేశాను. పెద్దలు మనోహర్ గారు చెప్పి, మిగతా ఆఫీస్ కార్యవర్గానికి చెప్పి, ఎందుకంటే మీరు ఉండాలి ఇక్కడ, నేను చూసుకోవాలి దీన్ని. ఇంత అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీ మధ్యలో కూడా నేను పార్టీ కోసం ప్రతిరోజు ఒక 4 గంటలు నేను కేటాయిస్తాను. అది అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతలను విస్మరించకుండా పనిచేసే అడ్మినిస్ట్రేటివ్ జాబ్ చేస్తూనే నా అవసరమైన సెలవు దినాలు నేను మన కోసం వాడుకుంటూ, నేను ఒకటే పెట్టుకున్నా, దశాబ్దం కాలంతో ఇక్కడ దాకా పట్టుకొచ్చాను. 14లో పెట్టాం, 24కి ఇక్కడ తీసుకొచ్చాం. మీరు 29-30 మధ్య 1930sకి నేను మీ నుంచి బలమైన నాయకులు నేను తయారు చేస్తాను. తెలంగాణ నుంచి కూడా చెప్తున్నా, ఎంత పోరాట శక్తి ఉంది, మీరు ఎంత మాట్లాడచ్చు, మీరు ఎంత నిలబడతారు. కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, ఒరిస్సా నుంచి మీరు నేర్చుకోండి. మీరు ఫస్ట్ గొడవలు పెట్టుకోకర్లా, ఏం చేయక్కర్లా, భావన బలంతో గట్టిపడండి. స్ట్రెంగ్థెన్ యువర్ సెల్ఫ్ విత్ కమిట్మెంట్ అండ్ విత్ కమిటెడ్ థాట్. పవన్ కళ్యాణ్ అనేవాడు ఎలా నిలబడగలిగాడో మీకు అది చెప్తాను. మీకు ఎందుకు ఇలా నిలబడగలడు? ఏ ఫ్రేమ్వర్క్ లేకుండా ఒకడు నిలబడిపోతాడా? ఏ కేపబిలిటీస్ లేకుండా ఒకడు వచ్చేస్తాడా? ఎలా చేయగలిగాను అది నేను మీకు చెప్తాను. మీరు పాటించండి. ప్రతి క్రియా వాలంటీర్ని తన ప్రయాణాన్ని మీ కాన్స్టిట్యూయన్సీ లేదా స్థానిక కమిటీ స్థాయిలో ప్రారంభించాలి. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ పార్టిసిపేషన్ ద్వారానే నిజమైన ఎదుగుదల మొదలవుతుంది. ఆడపడుచులు రాగానే మీరు అక్కడ పక్కన ఉండండి అంటానికి కుదరదు.
ఆడపడుచులకి 33% రిజర్వేషన్ అని చెప్పాం. దానికి ఆడపడుచులు అంటే కూర్చోబెట్టి మా ఇంట్లో ఆడపడుచులకి ఇచ్చేసి ఇది 33% మేము నమ్మం. కింద మన తెలంగాణలో ఉన్న కావ్య ఎలా వచ్చి నిలబడిందో, ఒక శిరీష్ ఎలా నిలబడిందో అలా రావాలి. ఇందాక ఒక రియా ఎలా వచ్చిందో అలా రావాలి. అంటే నేను కోరుకుంటుంది అది. అంటే అలాంటి ఆడపడుచుల్ని భర్త చాటున భర్త కంట్రోల్ చేసే భార్య కాదు. నిజంగా నువ్వు పంచాయతీ బోర్డు మెంబర్గా ఉంటే నేను చెప్పినట్టు చేసే అది అలాంటివి కాదు. నిజంగా సత్తా కావాలి. నేను స్థానిక ఎన్నికలు నేను చూశాను అలాంటి ఆడపడుచుల్ని. సో దానికోసం ప్రత్యేకమైన మహిళా కార్యక్రమాన్ని నేను లీడ్ చేసి చెప్తాను. సో ప్రతి సమర్థుడైన ప్రతి క్రియా సభ్యుడికి పార్టీ నిర్మాణంలో ఎదగడానికి ఒక బలమైన మార్గం రూపొందిస్తున్నాం. మెంబర్షిప్తో ప్రారంభించి ఒక క్రియాశీలక మామూలు జన సైనికులుగా వీర మహిళగా ప్రారంభించిన నేను పని చేస్తాను, కాంట్రిబ్యూట్ చేస్తానంటే యూ హ్యావ్ టు వాలంటీర్ యువర్ సెల్ఫ్. కాన్స్టిట్యుయెన్సీ, అక్కడి నుంచి కాన్స్టిట్యుయెన్సీ కోఆర్డినేటర్, డిస్ట్రిక్ట్ లీడర్, స్టేట్ కమిటీ, సెంట్రల్ లీడర్షిప్. అంటే ఎవరికైనా సరే గ్రాస్ రూట్స్ నుండి ప్రారంభించి కేంద్ర నాయకత్వం వరకు చేరే అవకాశాలు ఉండడం కోసం నేను ఈ పని మొదలు పెడతా ఉన్నాను. కన్సిస్టెన్సీ, డిసిప్లైన్, కమిట్మెంట్ చూపిన కార్యకర్తల్ని నేను గుర్తించి ముందుకు తీసుకెళ్తాను. ఆ తర్వాత ఆ విధానాన్ని పార్టీ తీసుకెళ్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ముందు వ్యక్తే వ్యవస్థను నిర్మిస్తాడు, తర్వాత వ్యవస్థ వ్యక్తులు నిర్మిస్తుంది. ఇప్పుడు మన వ్యక్తి స్థాయిలో నేను మన జనసేన వ్యవస్థ నిర్మిస్తాను. ఆ తర్వాత జనసేన వ్యవస్థ వ్యక్తులు నిర్మిస్తుంది. అప్పుడు దాకా నేను బాధ్యత తీసుకుంటాను. మూడవది, మన కార్యకర్తల భద్రత, గౌరవం, సంక్షేమం కర్తవ్యంగా పార్టీ తీసుకుంది. ఆ దిశగా ప్రతి క్రియా సభ్యుడికి ఒక యాక్సిడెంటల్ డెత్ క్లెయిమ్ని, ఇన్సూరెన్స్ని కల్పిస్తా ఉన్నాం. భారతదేశంలోని మొట్టమొదటిసారిగా 2020లో ఈ స్కీమ్ మొదలుపెట్టి ప్రతి క్రియా సభ్యుడి బాధ్యతని వ్యక్తిగతంగా తీసుకుని ఇది ఇక ముందు కూడా సాగుతుంది. సభ్యుడిగా మొదలుపెట్టి నిబద్ధతతో భాగస్వామ్యమై ప్రతి జన సైనికుడు, వీర మహిళ శక్తివంతమైన నాయకులుగా ఎదిగే పరిణామ క్రమమే మన దిశ, మన త్రిశూల్, మన జనసేన. మీకు కెపాసిటీ బిల్డింగ్ ఎలా క్రియేట్ చేయాలి, ఒక లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, వర్క్షాప్స్ అండ్ సెమినార్స్, కెపాసిటీ బిల్డింగ్ ప్లాట్ఫామ్స్, ఎక్స్పోజర్ అండ్ నెట్వర్కింగ్ టు ఇంటరాక్ట్ విత్ అదర్ లీడర్స్, ఒక కంటిన్యూస్ లెర్నింగ్, ఎప్పటికప్పుడు పొలిటికల్ క్లాసెస్, వస్తున్న సామాజిక ఈ ఛాలెంజెస్ని ఎలా ఎదుర్కోవాలి, ఇవన్నీ కూడా మీకు ట్రైనింగ్ తీసుకోబడతాయి. ఇందాక చెప్పినట్టుగా వెల్ఫేర్. నేను నాయకత్వాన్ని, మీ కెపాసిటీ బిల్డింగ్ ఎలా డెవలప్ చేయాలంటే, మీరు వన్స్ మెంబర్షిప్ తీసుకున్న తర్వాత, వన్స్ యూ కమిటెడ్ దట్ నేను ఫుల్ టైం పనిచేస్తాను అనుకున్న తర్వాత, మీ ఇంట్రెస్ట్ దేంట్లో ఉంది, మహిళా విభాగంలో ఉంది, మేము ఇట్లాగే ఉంటాం, లేదు మేము ఇంక ఎదుగుతాం, లేదంటే మాకు కల్చర్ ప్రోగ్రాంలో మాకు సత్తా ఉంది, సేవాదళ్ లాంటి దాంట్లో మేము ఎదగదలుచుకున్నాం, ఇలాగా విద్యార్థి విభాగంలో, యూత్ వింగ్లో, ఇలా రకరకాల విభాగాల నుంచి నేను నాయకత్వాన్ని పెంపొందించాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే నాకు చాలా విభాగాలు, ఇప్పుడు దాకా విభాగాల మీద దృష్టి పెట్టాల. ఇక విభాగాలు కర్షక విభాగం కావచ్చు, కార్మిక విభాగం కావచ్చు, ఏ విభాగాలన్నీ, అంటే బలమైన స్టూడెంట్ విభాగం కావచ్చు, అన్నీ చేస్తాం. కానీ దీనికి మొదలు ఈ దసరా తర్వాత శ్రీకారం చుడతాం.